ఇక హైదరాబాద్లోనూ కాల్ మనీ దందా వెలుగులోకి వచ్చింది. పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఉన్న కొద్దిపాటి ఆస్తులను జీపీఏ, ఎస్పీఏ చేయించుకుని రుణాలిస్తున్న ఘరానా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. 25 టీంలు పాత బస్తీలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 50 మందికి పైగా వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫైనాన్స్ బుక్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పట్టుబడిన వారిలో కొంతమందిపై కేసులు నమోదైనట్టుగా తేలిందన్నారు. పాత బస్తీలో మరో వారం రోజుల పాటు డ్రైవ్ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. అధిక వడ్డీ వసూలు చేస్తూ కాల్ మనీ వ్యాపారులు తమను వేధిస్తున్నారని బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాల్ మనీ బాధితులు పోలీసులతో మా కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాల్ మనీ ఫైనాన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులు కూడా హైదరాబాద్లో ఉన్న సౌత్ జోన్ పోలీసులు నిన్న 25 టీంలను ఫామ్ చేసి దాదాపు 56 మంది ఫైనాన్షియల్ అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బాధితుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఏదైతే విజయవాడ కాల్ మనీ వ్యవహారం కంటే కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. దీనికి సంబంధించి బాధితులు కొంతమంది మనతో ఉన్నారు. ఎందుకంటే మొత్తం కూడా బాధితులంతా కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉంటున్న సందర్భం మనం చూసాం. విజయవాడలో లైంగికంగా వేధించిన పరిస్థితులు చూసాం. ఇక్కడ మాత్రం కట్టిన దానికి అసలు 2 3 కూడా ఇప్పటివరకు కడుతూ జీవితాంతం కడుతూ వస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, అంటే ఎవరి దగ్గర మీరు ఫైనాన్స్ ఇస్తున్నారు, ఎందుకోసం తీసుకున్నారు, ఏ విధంగా ఫైనాన్స్ మిమ్మల్ని వేధిస్తున్నారు? రమేష్ అతను ఫైనాన్స్ చేశాడండి. మాకే కాకుండా మా రిలేటివ్స్కి కూడా డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు కట్టని పరిస్థితుల్లో కూడా నన్నే కట్టమని చెప్పి బెదిరించాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు కట్టమని చెప్పారు, నువ్వే కట్టాలి అని చెప్పి బెదిరించాడు. టోటల్గా అతనే రౌండ్ ఫిగర్ చేసుకొని 8.5 lakhs అని అన్నాడు. అని దానికి నన్ను యాక్చువల్గా 4 lakhs అప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ వేసి దాన్ని 8.5 చేసి దాని మీద 21 lakhs 10,000 కట్టానండి ఇప్పటి వరకు నేను. ఇంకా మా పేపర్లు ఉన్నాయి, ప్లాట్ పేపర్స్ ఉన్నాయండి, అవి ఇచ్చేసేయండి ఇంకా అంటే ఇంకా నాకు 32 lakhs ఇవ్వాలని ఒకసారి అంటాడు, ఒకసారి 48 lakhs ఇవ్వాలంటాడు. దానికి అంత ఉండదండి. కింద నుంచి నేను బూతులు మాట్లాడతాను, పైనుంచి నువ్వు ఎట్లా వస్తావో చూస్తాను, రెసిడెన్షియల్ ఏరియా అయ్యేసరికి ఎక్కడ పరుగు పోతుందో అని చెప్పి అతనికి ఇవ్వడం జరిగిందండి ఇప్పటివరకు. సార్ ఆయన ఇప్పుడు మా దగ్గర లేదు. మా ఆయన ఇప్పుడు 2 లక్షలు చేసిండు. ఇప్పుడు మొత్తం అయిపోయింది, కట్టేసినాము. ఇంకా 3 లక్షలు కట్టినాము, ఇంకా కట్టమనేసి అంటున్నాడు ఆయన. అంటే ఏ విధంగా బెదిరిస్తున్నాడు? అంటే కట్టకుండా ఏమంటా ఉంటున్నాడు? మా ఆయన చెక్స్ ఉన్నాయంట, ఆయన దగ్గర బాండ్ పేపర్ ఉంది, అవి కేసు పెడతాను దాని మీద మీరు కట్టకుంటే అనేసి అంటున్నాడు. हम लिए थे पैसे, इसको पूरे पैसे भी दे दिए हम, और पेपर थे ब्लैंक बॉन्ड पेपर थे, वो भी हमारे बड़े जो दे दिए पूरे पैसे. तो और पैसे होना बोल के तंग कर दे रहा, घर पे आगे टॉर्चर कर रहा है. పీడీ యాక్ట్లో పెడితే కానీ ఇది కంట్రోల్ కాదని ఉద్దేశంతో ఇప్పటికే 4 పీడీ యాక్ట్లు పెట్టాం. దాంట్లో 2 పైల్వాన్లు కూడా పంపించడం జరిగింది. రిపీటెడ్గా చేసేవాళ్ళు ఇప్పుడు వరకు 40 మందిని గుర్తించాం. ఇట్లా లేడీస్ ఏకంగా 1 రెట్లు 2 రెట్లు కాదు, డబల్ త్రిబుల్ కాదు, 3 లక్షలు ఇస్తే 20 లక్షలు, 10 లక్షలు ఇస్తే 1,50,00,000, ఇట్లా ఇళ్ళు జమీన్లు కూడా వాళ్ళు ఆక్రమించుకునే ఈ ప్రక్రియ ఏదైతే అక్రమ మార్గాలు చేస్తున్నారో ఇట్స్ ఎ వెరీ ఇంటాలరబుల్. ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. వాళ్ళని పై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ యొక్క డ్రైవ్ స్టార్ట్ చేసాం నిన్నటి నుంచి 25 టీములతో. రైట్, మొత్తం మీద చూస్తున్నాం పాత బస్సు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఏదైతే చిన్న బండ్లు పెట్టుకొని కావచ్చు, లేదంటే మహిళలు కూడా ఏదో ఇంటి అవసరాల కోసం చేసినటువంటి చిన్న అప్పుల్ని లక్షల రూపాయల వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళ డాక్యుమెంట్లు గుంజుకొని కూడా వాళ్ళని ఆస్తులు కాజేసేటువంటి పరిస్థితి పాత బస్సులు కొనసాగుతున్న నేపథ్యంలో పక్క సౌత్ జోన్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారి వెనకాల ఎంతటి వారినప్పటికీ ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్తున్న పరిస్థితి. ఓ టు స్టూడియో.